స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టింది. ఆమెను మరింత లోతుగా విచారించేందుకు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది. ఈ సందర్భంగా కస్టడీ రిపోర్టులో సిబిఐ సంచలన విషయాలను ప్రస్తావించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్ కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు ముడుపులు ఇచ్చినట్లు రిపోర్టులో సిబిఐ తెలిపింది. అదేవిధంగా అతనితో బలవంతంగా ల్యాండ్ కొనుగోలు చేయించినట్లు ఆరోపించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు రిపోర్టులో సిబిఐ ప్రస్తావించింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత 14 కోట్లు తీసుకున్నారని కస్టడీ రిపోర్టులో సిబిఐ వివరించింది. మహబూబ్ నగర్ వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సిబిఐ ఆరోపించింది. అసలు ఆ భూమి సహా దాని ధర గురించి తనకు తెలియకపోవడంతో 14 కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పగా తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సిబిఐ తన కస్టడీ రిపోర్టులో పేర్కొంది. దీంతో అరబిందో గ్రూప్కి చెందిన మహిళా వెంచర్స్ ద్వారా 2021 జూలైలో 7 కోట్లు, నవంబర్లో మరో 7 కోట్లు శరత్ చంద్రారెడ్డి చెల్లించినట్లు సిబిఐ వివరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో భాగంగా ఒక్కో రీటైల్ జోన్కి 5 కోట్ల చొప్పున 5 రీటైల్ జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లు కస్టడీ రిపోర్టులో సిబిఐ ప్రస్తావించింది. ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సైతం కవిత 50 కోట్లు డిమాండ్ చేయగా తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా ఆయన 25 కోట్లు ఇచ్చినట్లు సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్కి కవితే 100 కోట్లు ఇచ్చినట్లు సిబిఐ తెలిపింది. ఆ విధంగా ఇండో స్పిరిట్లో సౌత్ గ్రూప్ మొత్తం 65% వాటా పొందినట్లు సిబిఐ తేల్చింది. కవిత పిఏ అశోక్ కౌశిక్ గోవాకు 44.45 కోట్లు హవాలా మార్గంలో చేరవేసినట్లు సిబిఐ వివరించింది. ఈ విషయాలపై కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని, ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సిందుందని ప్రత్యేక కోర్టును సిబిఐ కోరింది. ఈ క్రమంలో కోర్టు కస్టడీకి ఇస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. సతీష్ చెప్పండి. సహస్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ వాళ్ళు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అనుకున్నారు. ఈ రోజు సిబిఐ తనని కోర్టులో ప్రవేశపెట్టింది. సో దీనికి సంబంధించి మరింత లోతుగా తనని విచారించేందుకు 5 రోజుల కస్టడీని కోర్టును సిబిఐ కోరడం జరిగింది. సో అయితే ఈ సందర్భంగా కస్టడీ రిపోర్ట్ లో సిబిఐ సంచలన విషయాలను అయితే ప్రస్తావించినట్లుగా సమాచారం అందుతా ఉంది. కవితకు చెందినటువంటి తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డికి 80 లక్షలు ముడుపులు ఇచ్చినట్లుగా కూడా ఈ రిపోర్ట్ లో సిబిఐ సమాచారం అందుతోంది. అయితే అతనితో బలవంతంగా ల్యాండ్ కొనుగోలు కూడా చేయించినట్లుగా కూడా సిబిఐ ఆరోపించడం జరిగింది. ఇంకా ఏదైతే ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని చెప్పి కూడా శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లుగా కూడా రిపోర్ట్ లో సిబిఐ ప్రస్తావించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఇంకా ఏదైతే నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి కవిత 14 కోట్లు ఇస్తున్నారని చెప్పి కూడా కస్టడీ రిపోర్ట్ లో సిబిఐ వివరించినట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు, అట్లాగే 14 కోట్లు ఇవ్వాలని చెప్పి శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని చెప్పి కూడా దీంట్లో సిబిఐ ఆరోపించినట్లుగా కూడా మనకు సమాచారం. తనకు తెలియకపోవడంతో 14 కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పగా తెలంగాణలో అరబిందో ఫార్మాకు సంబంధించి ఆ బిజినెస్ ఉండదని చెప్పి కవిత బెదిరించినట్లుగా కూడా సిబిఐ తన కస్టడీ రిపోర్ట్ లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా దీంతో అరబిందోకు చెందిన మహిళా వెంచర్స్ ద్వారా 2021 జూలైలో 7 కోట్లు, అట్లాగే నవంబర్ లో మరో 7 కోట్లు శరత్ చంద్రారెడ్డి తనకు చెల్లించినట్లుగా సిబిఐ వివరించింది. సో దీనికి సంబంధించి
ఢిల్లీ లిక్కర్ పాలసీలో కూడా దీంట్లో భాగంగా కూడా ఒక్కో రిటైల్ జోన్ కి సంబంధించి 5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు 25 కోట్లు ఇవ్వాలని చెప్పి శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేసినట్లుగా కూడా కస్టడీ రిపోర్ట్ లో సిబిఐ ప్రస్తావించింది. ఇంకా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని సైతం కూడా కవిత 50 కోట్లు డిమాండ్ చేయగా తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా ఆయన 25 కోట్లు ఇచ్చినట్లు సిబిఐ ఇంకా ఆరోపించింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్ కి కవితే 100 కోట్లు ఇచ్చినట్లు సిబిఐ తెలిపింది. అదే విధంగా ఇండోర్ స్పిరిట్స్ లో సౌత్ గ్రూప్ మొత్తం 65% వాటా పొందినట్టుగా కూడా సిబిఐ ఇందులో తెలిపింది. కవిత పిఏ అశోక్ కౌశిక్ గోవాకు 44.45 కోట్లు హవాలా మార్గంలో చేరవేసినట్లుగా కూడా సిబిఐ ఇందులో వివరించింది. ఈ విషయాలపై కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని చెప్పి ఆయమను 5 రోజుల కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని చెప్పి ప్రత్యేక కోర్టును సిబిఐ కోరింది. ఈ క్రమంలో కోర్టు కస్టడీకి సంబంధించి ఇస్తుందా ఇవ్వదా అనుమతి అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికైతే నిన్న ఎన్ని రోజులు కూడా అంటే గత నెల మార్చి 15వ తారీఖు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఈడీ అధికారులు ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర సోదాలు నిర్వహించి ఇక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీలో స్పెషల్ కోర్టులో తనని ప్రవేశపెట్టిన తర్వాత 2 సార్లు ఈడీ అధికారులు కూడా తనని కస్టడీకి తీసుకోవడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ తర్వాత కోర్టు తనని రిమాండ్ కూడా పంపించింది. తర్వాత తను బెయిల్ కి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. తన కొడుక్కి ఏవైతే తన చిన్న కొడుకున్నారో తన కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి తనకు బెయిల్ ఇవ్వవలసిందిగా కోరగా కోర్టు దానికి సంబంధించి నిరాకరించింది. ఆ తర్వాత సిబిఐ దీనికి సంబంధించి 2022 డిసెంబర్లో మేము విచారణ కోసం కవితను రమ్మనగా తను రాలేదు, సో మాకు ఇప్పుడు కోర్టు దీనికి సంబంధించి తనను విచారణ చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరగా అని చెప్పి కోరితే కోర్టు అనుమతి ఇచ్చింది. ఒక మహిళా కానిస్టేబుల్ సమక్షంలో తనను విచారణ చేయాలి అని చెప్పి, అదే విధంగా ఇంకా అక్కడ జైలు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పగా వాళ్ళు ఈ నెల అంటే ఈ ఏప్రిల్ 6వ తారీఖు తనను సిబిఐ ప్రశ్నించడం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా నిన్న కవితను ఈ విషయంలో సిబిఐ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో దానికి సంబంధించి కవిత ఏదైతే సిబిఐ తనను కస్టడీకి తీసుకుందో దానికి సంబంధించి కూడా కవిత సవాల్ చేస్తూ ఢిల్లీ కోర్టులో దీనికి సంబంధించి తను సవాల్ చేస్తూ పిటిషన్ వేసింది. దాన్ని కోర్టు కూడా నిరాకరించింది. సో సిబిఐ కస్టడీకి కోరిన విషయాన్ని అయితే ప్రస్తుతానికి తీర్పునైతే కోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఇది మొత్తానికైతే సిబిఐకి కస్టడీకి అనుమతి ఇస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మనకు క్వశ్చన్ మార్క్ గా ఉంది. సహస్ర.